హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2025లో భాగంగా చాప్టర్ 4 అయినటువంటి వ్యవసాయం మరియు దాని యొక్క అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి అంశాల గురించి డిస్కస్ చేయబోతున్నాం. రాబోయే పోటీ పరీక్షల్లో తెలంగాణ ఎకనామీకి సంబంధించి ఈ యొక్క చాప్టర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. గ్రూప్ 1, 2, 3 మరియు ఇతర ఏ పోటీ పరీక్షలో అయినా తెలంగాణకు సంబంధించి అందులో వ్యవసాయం పైన ప్రశ్నలు అనేవి చాలా వరకు ఉంటాయి. అందులో కరెంటు డాటాతో కూడినటువంటి ఈ యొక్క చాప్టర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. యాక్చువల్గా మనం చాప్టర్ 3 అయినటువంటి పబ్లిక్ ఫినాన్స్ అంటే ప్రభుత్వ విత్తం గురించి చివరగా డిస్కస్ చేద్దామండి. అందులో భాగంగా ఈరోజు మనం చాప్టర్ 4 అయినటువంటి వ్యవసాయం మరియు దాని యొక్క అనుబంధ రంగాల ప్రాముఖ్యతను కనుక పరిశీలిస్తే దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం అనేది ఒక వెన్నుముకగా ఉండడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో కూడా వ్యవసాయం అనేది కీలకమైనటువంటి స్థానాన్ని కలిగి ఉంది. అదేవిధంగా సమ్మిళిత వృద్ధికి ఒక మూల స్తంభంగా వ్యవసాయ రంగం అనేది పనిచేయడం జరుగుతుందండి. అయితే ఇటీవల విడుదలైనటువంటి పిఎల్ఎఫ్ఎస్ అంటే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2023-24 నివేదిక ప్రకారం తెలంగాణలోని గ్రామీణ జనాభాలో 54.9% మంది వ్యవసాయం మరియు దాని యొక్క అనుబంధ కార్యకలాపాలలో నిమగ్నమై ఉండడం జరిగింది. అంటే ఇక్కడ గమనించండి, గ్రామీణ ప్రాంతంలో 100% జనాభా ఉంటే అందులో దాదాపుగా 55% జనాభాకి జీవనోపాధిగా వ్యవసాయ రంగం మరియు దాని యొక్క అనుబంధ రంగాలు ఉండడం జరిగింది. కాబట్టి ఒక ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగం అనేది ఏ విధమైనటువంటి సహకారం అందిస్తుందో ఇక్కడే మనకు అర్థమవుతుందండి. అంటే ఒక దేశంలో అయినా ఒక రాష్ట్రంలో అయినా ఉపాధి కల్పించడంలో ముందు వరుసలో ఈరోజు వ్యవసాయ రంగం అనేది ఉండడం జరిగింది అని గమనిస్తే సరిపోతుందండి. అయితే అలాంటి వ్యవసాయ రంగాన్ని ఎంతోమందికి ఉపాధి కల్పిస్తుంది కాబట్టి అలాంటి వ్యవసాయ రంగాన్ని గనక అభివృద్ధి చేసి తగినన్ని నిధులను గనక కేటాయిస్తే అనేక మందికి ఉపాధి కల్పిస్తుంది. అదేవిధంగా రాష్ట్ర జిఎస్విఏకి దేశ జీడిపికి కూడా అత్యధిక వాటాను కూడా ఈ యొక్క రంగం కల్పించవచ్చు అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ యొక్క బడ్జెట్ని రూపకల్పనలో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయడం జరుగుతుంది. అయితే ఇటీవల కాలంలో తెలంగాణలో వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కనుక పరిశీలిస్తే వ్యవసాయ బడ్జెట్ అండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వ్యవసాయ బడ్జెట్ అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం కోసం కేటాయించిన బడ్జెట్లను కనుక పరిశీలిస్తే 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వ్యవసాయ రంగం కోసం కేటాయించిన బడ్జెట్ వచ్చేసి 29,834 కోట్లు అండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా కోట్లు అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. 29,834 కోట్ల రూపాయలను వ్యవసాయ రంగానికి 2023-24 ఆర్థిక సంవత్సరంలో కేటాయిస్తే 2024-25 నాటికి 51,463 కోట్లు అనేవి పెరగడం జరిగింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2024-25 సంవత్సరం నాటికి వ్యవసాయానికి కేటాయించిన బడ్జెట్ అనేది ఎక్కువ మొత్తంలో పెరగడం జరిగింది. కాబట్టి వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైనటువంటి చర్యలు చేపడుతుందో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చండి. ఇక మరొక అంశం అండి, రాష్ట్ర ప్రభుత్వం తన మొత్తం వ్యయంలో 20.2% వ్యవసాయం మరియు దాని యొక్క అనుబంధ రంగాలకు కేటాయించింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క డిజిట్ని గుర్తించండి. రాష్ట్రం తన ఖర్చు 100% చేస్తుందంటే అందులో 20.2% అంటే 1.5% వరకు వ్యవసాయ రంగానికే ఖర్చు చేయడం జరుగుతుంది. కాబట్టి వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైనటువంటి సంకల్పంతో ఉందో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి గుర్తుంచుకోండి, రాష్ట్ర ప్రభుత్వం తన యొక్క మొత్తం వ్యయంలో 20.2% వ్యవసాయం మరియు దాని యొక్క అనుబంధ రంగాలకు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఇతర రాష్ట్రాల సగటు కేటాయింపు కన్నా కూడా దాదాపుగా 4 రెట్లు ఎక్కువగా తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి కేటాయింపు అనేది చేయడం జరుగుతుంది అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇతర రాష్ట్రాల సగటు అంటే ఇతర రాష్ట్రాలు వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం ఎంత ఖర్చు చేస్తుంది తన మొత్తం వ్యయంలో అంటే కేవలం 5.9% చేస్తుండగా తెలంగాణ ప్రభుత్వం 20.2% అంటే దాదాపుగా 4 రెట్లు ఎక్కువగా మిగతా రాష్ట్రాల కన్నా కూడా వ్యవసాయ రంగం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుంది అని గమనిస్తే సరిపోతుందండి. అదేవిధంగా 2024లో తెలంగాణ జిఎస్విఏలో పంటల రంగం విలువ అండి వ్యవసాయం మరియు అనుబంధ రంగాలలో
మనకి ముఖ్యమైన ఉపరంగాలు కనుక పరిశీలిస్తే పంటలు, పశు సంపద, మత్స్య సంపద, అటవీ సంపద ఈ 4 ఉపరంగాలు ఉంటాయి. అందులో ఒక ఉపరంగమైనటువంటి పంటల రంగం విలువ 2024లో ఎంతగా ఉంది అంటే 1,06,708 కోట్ల రూపాయల విలువ చేసినటువంటి పంటల రంగం విలువ అని గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక మరొక అంశం అండి, వ్యవసాయం మరియు దాని యొక్క అనుబంధ రంగాల యొక్క స్థూల ధోరణులు గనుక పరిశీలిస్తే 2024-25 సంవత్సరానికి వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు ఈ యొక్క జిఎస్విఏ వ్యవసాయం మరియు దాని యొక్క అనుబంధ రంగాల జిఎస్విఏ 6.1% వృద్ధి రేటును సాధించిందండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క డిజిట్ని గుర్తుంచుకోండి. 2024-25 సంవత్సరానికి వ్యవసాయం మరియు అనుబంధ రంగాల వృద్ధి రేటు ఎంత అని అడగవచ్చు. కాబట్టి 6.1% వృద్ధి రేటును సాధించింది. అంటే గతంతో పోల్చుకున్నట్లయితే ఈ యొక్క వ్యవసాయం మరియు అనుబంధ రంగాల యొక్క వృద్ధి రేటు అనేది 6.1% అనేది సాధించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు రాష్ట్ర జిఎస్విఏకి ఎంత శాతం సహకారాన్ని అందిస్తుందంటే 15% సహకారాన్ని అందిస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్ర జిఎస్విఏ 100% అనుకుంటే అందులో వ్యవసాయం మరియు దాని యొక్క అనుబంధ రంగాలు ఎంత శాతం సమకూరుస్తున్నాయంటే 15% వాటానైతే సమకూర్చుతున్నాయి. అలా 15% వాటాను సమకూర్చుతుండగా దాని యొక్క విలువ ఎంతగా ఉంది అంటే మాత్రం 2,22,308 కోట్ల వాటానైతే రాష్ట్ర జిఎస్విఏకి ఈ యొక్క వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు అందించడం జరుగుతుందని గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, ఇక్కడ నుంచి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పనిసరిగా ప్రశ్న అడగడానికి అవకాశం ఉందండి. ఆ యొక్క టాపికే ప్రస్తుత ధరల వద్ద. మనం 2 ధరల వద్ద రాష్ట్ర జిఎస్విఏని లెక్కిస్తాం. ఒకటి స్థిర ధరలు, మరొకటి ప్రస్తుత ధరలు. అందులో ప్రస్తుత ధరల ప్రకారం జిఎస్విఏ 2024-25 ఆర్థిక సంవత్సరానికి ముందస్తు అంచనాల ప్రకారం వివిధ రంగాల యొక్క కాంట్రిబ్యూషన్ కనుక పరిశీలిస్తే రాష్ట్ర జిఎస్విఏ 100% అనుకుంటే అందులో ప్రాథమిక రంగం వాటా 17.3%, ద్వితీయ రంగం వాటా 16.4%, తృతీయ రంగం వాటా 66.3%గా ఉండడం జరిగింది. ఈ యొక్క డిజిట్ను మీరు గుర్తుంచుకోండి, బట్టి పడతాడు కానీ ఇక్కడ నుంచి ప్రశ్న అడగడానికైతే చాలా చాలా అవకాశం అనేది ఉండడం జరిగింది. ఇక మరొక అంశం అండి, ప్రస్తుత ధరల ప్రకారం 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్ ప్రకారం వ్యవసాయం మరియు అనుబంధ రంగాల ఉపరంగాల సహకారం రాష్ట్ర జిఎస్విఏకి ఈ యొక్క అనుబంధ రంగాలకు వీటి యొక్క సహకారం ఏ విధంగా ఉందో పరిశీలిద్దామండి. వ్యవసాయం మరియు అనుబంధ రంగాల వాటా 100% అనుకుంటే అందులో ఉపరంగాలు ఎంతెంత ఆ యొక్క వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు అందిస్తుందో ఇక్కడ పరిశీలిస్తే అందులో మొదటి స్థానంలో పంటలు ఉన్నాయండి. 48%తో మొదటి స్థానంలో అత్యధిక వాటాను సమకూర్చుతున్న ఉపరంగంగా పంటలు ఉండగా, రెండవ స్థానంలో పశు సంపద 46.3%తో, మత్స్య సంపద 3.1%తో, ఇక అటవీ సంపద అత్యల్పంగా 2.6%తో 4వ స్థానంలో ఉందండి. వ్యవసాయ రంగం వాటా 100% అనుకుంటే అందులో అత్యధికంగా పంటలు, రెండవ స్థానంలో పశు సంపద, మూడవ స్థానంలో మత్స్య సంపద, 4వ స్థానంలో అటవీ సంపద ఉంది అని గమనిస్తే సరిపోతుందండి. వీటి యొక్క అవరోహణ క్రమం అదేవిధంగా ఆరోహణ క్రమాన్ని గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, ఉపరంగాల యొక్క వృద్ధి రేట్లు అండి. గతంతో పోల్చుకున్నట్లయితే ప్రస్తుతం ఏ ఉపరంగం అత్యధికంగా మంచి ప్రతిభను కనబర్చి వాటి యొక్క వృద్ధిని కనబర్చాయో ఇక్కడ పరిశీలిద్దామండి. ఇక్కడ పంటలు చూడండి, గతం కన్నా కూడా 6.7% వృద్ధిని సాధించింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారండి. 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్ ప్రకారం ప్రస్తుత ధరల వద్ద పంటలు అనేటువంటి ఉపరంగం ఎంత వృద్ధి శాతం నమోదు చేసింది అంటాడు. 6.7%. రెండవ స్థానంలో పశు సంపద, మూడవ స్థానంలో మత్స్య సంపద, 4వ స్థానంలో అటవీ సంపద ఉండడం జరిగాయి. అయితే పైన 3 ఉన్నటువంటి ఉపరంగాలు ఒక పాజిటివ్ వృద్ధిని సాధించగా అటవీ అనేటువంటి ఉపరంగం మాత్రం రుణాత్మకమైనటువంటి వృద్ధి రేటును సాధించిందండి. -1.4% రుణాత్మకమైనటువంటి వృద్ధి రేటును సాధించడం జరిగింది. ఇక్కడ కూడా అడగవచ్చండి. 2025 తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారం వ్యవసాయం మరియు దాని యొక్క ఉపరంగాలలో ఏ ఉపరంగం రుణాత్మకమైన వృద్ధి రేటును
నమోదు చేసిందని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి అటవీ సంపద అని గుర్తుంచుకోండి. అది ఎంత అని అడగవచ్చు. కాబట్టి -1.4% అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక మరొక అంశం అండి, భూ వినియోగ నమూనా. భూమి ఏ విధంగా ప్రస్తుతం తెలంగాణ యొక్క భూమి 100% అనుకుంటే అందులో ఏ విధమైనటువంటి ఉపయోగంలో ఉన్నాయో ఇక్కడ పరిశీలిద్దామండి. ఇక్కడ నుంచి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. ఇప్పుడు తెలంగాణ భౌగోళిక విస్తీర్ణం 276.96 లక్షల ఎకరాలండి. ఎకరాలలో చెప్తే 276.96 లక్షల ఎకరాలని గుర్తుంచుకోండి. దీనినే మనం హెక్టార్లోకి కన్వర్ట్ చేసుకుంటే 112.08 లక్షల హెక్టార్లండి. వీటిని గనక మనం 100% అనుకుంటే తెలంగాణలో ఉన్నటువంటి భౌగోళిక విస్తీర్ణం మొత్తాన్ని గనక 100% అనుకుంటే అందులో ప్రస్తుతం నికరంగా సేద్యం చేస్తున్నటువంటి భూమి ఎంతగా ఉంది అంటే 49.64% అండి. అంటే దాదాపుగా 50% వరకు కూడా ప్రస్తుతం సేద్యం చేయడం జరుగుతుంది. అదేవిధంగా అటవీ విస్తీర్ణం కింద ఎంత శాతం భూమి ఉంది అంటే 24.69%గా ఈ యొక్క అటవీ విస్తీర్ణం కింద భూమి ఉండడం జరిగింది. ఇక వ్యవసాయేతర భూమిగా 7.62% అండి. వ్యవసాయం కాకుండా ఇతర వ్యవసాయేతర భూమిగా 7.62% ఉంది. అదేవిధంగా బీడు భూములు వచ్చేసి 6.17% ఉన్నాయి. అదేవిధంగా బంజరు భూములు వచ్చేసి 5.42%గా ఉండడం జరిగాయి. ఈ భూమి కాగా మిగిలినటువంటి భూమి అంతా కూడా శాశ్వత పచ్చిక బయలుగా దాదాపుగా 6.46%గా ఉండడం జరిగింది అని గుర్తుంచుకోండి. ఈరోజు విస్తీర్ణ పరంగా దేశంలో తెలంగాణ ఎన్నవ స్థానంలో ఉంది అంటే 11వ స్థానం అని, అదే జనాభా పరంగా తెలంగాణ 12వ స్థానంలో ఉందని మనం గతంలోనే డిస్కస్ చేశామండి. ఇదొక్కటి మాత్రం వీటి యొక్క ఆరోహణ క్రమం అవరోహణ క్రమాన్ని గుర్తుంచుకోండి. ఇక్కడ నుంచి ప్రశ్న అడుగుతారు. అత్యధికంగా నికర సేద్యం దాదాపుగా 49.64%. తర్వాత అటవీ భూముల కింద అత్యధికంగా భూమి ఉండడం జరిగింది. ఆ తదుపరి వ్యవసాయేతర భూమి, తర్వాత బీడు భూము, ఆ తర్వాత బంజరు భూములు ఉన్నాయని గుర్తుంచుకోండి. ఇక శాశ్వత పచ్చిక బయల కింద 6.46% భూమి కూడా ఉండడం జరిగింది. కాబట్టి వీటి యొక్క వరుస క్రమాన్ని అయితే గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవండి ఈ రోజుకు సంబంధించి తెలంగాణ సోషియో ఎకనామిక్లో అత్యంత ఇంపార్టెంట్ ఉన్నటువంటి చాప్టర్ అగ్రికల్చర్ గురించి డిస్కస్ చేసాం. మరికొన్ని అంశాలను తదుపరి వీడియోలో మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.